అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజలకు వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు, అర్హతలు, అలాగే మనము ఎంత చదువుకుంటే ఏ జాబులు కలగబోతూ ఉన్నాయి, అలాగే కౌశలం సర్వే జరుగుతూ ఉంది. దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అంటే మనకు ఒక డబ్బుంటేనే విలువ అనే ఈ సమాజంలో బతుకుతున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా మనం జాబ్ అనేది సంపాదించాలి. కానీ 10th నుంచి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 10th నుంచి ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే దేంట్లో ఉన్న కాదు, విద్యుత్ శాఖలో ఉన్నాయి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని కంపెనీస్లో ఉన్నాయి, అలాగే మన గ్రామ సచివాలయాల్లో ఉన్నాయి, దేంట్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దేని మీద క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు? సరే, ఓన్లీ మనం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వచ్చినాం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పబోతా ఉన్నా. ప్లీజ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఎండ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను కూడా చెప్పే అవగాహన కూడా మీకు కూడా ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలా, ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు, మనం ఎంత చదువుకొని ఉంటే ఏ ఒక్క పోస్ట్ మనం పొందగలుగుతామో అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త వారికి కూడా అవకాశము, జీతము అండ్ ఉద్యోగాల వివరాలు కూడా ఏ రకంగా ఉన్నాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొందరికి ఒకేసారి టకీమని అర్థం కాకపోయినా మళ్ళోసారి చూసుకున్నా సరే కానీ ఖచ్చితంగా వీడియోని చూడవలసిందిగా కోరుతా ఉన్నా. కౌశలం సర్వే ద్వారా నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025 సర్వే అండ్ కౌశలం సర్వీస్ అండ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త ప్రయత్నము. దీని ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలోని నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కల్పించడం. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది సహకారంతో ఈ సర్వే కొనసాగుతోంది. వాస్తవానికి కౌశలం సర్వే అనేది మన ఇళ్ళ దాకా కూడా రావచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్లో కౌశలం సర్వే ప్రధాన లక్ష్యం ఏమిటి, ఎవరు పాల్గొనవచ్చు, అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవి, మీ పేరు లిస్టులో లేకపోతే ఏం చేయాలి అన్నది పూర్తి వివరంగా తెలుసుకుందాం. కౌశలం సర్వే అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు ఇంటి వద్ద నుండే ఉద్యోగాలు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం నిరుద్యోగులకు విద్యా అర్హతలు, ఆసక్తులు, నైపుణ్యాలు సేకరించి వాటికి సరిపోయే ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. దీన్నే కౌశలం సర్వే అంటే ఏమిటంటే కౌశలం సర్వే అంటారు. ఇక్కడ మనకి ఏమేమి వచ్చింది, నిరుద్యోగులు, విద్యా అర్హతలు, ఆసక్తులు, నైపుణ్యాలు, ఈ 4 కలిగినటువంటి వ్యక్తులకు ఈ యొక్క కౌశలం సర్వే జరగడము, ఈ 4 రకాల వ్యక్తులను వెతికి బయటకు తీయడం ఈ కౌశలం సర్వే యొక్క పూర్తి యొక్క విషయం. మరి కౌశలం సర్వే అంటే ఏంది అని చూసినాము. కౌశలం సర్వే ప్రధాన ఉద్దేశం ఏంది? కౌశలం సర్వే ప్రధాన ఉద్దేశం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించడం. 10వ తరగతి, ఇక్కడ చూడండి ఒకసారి, 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారికి సర్వేలో చేర్చడం. ఇక్కడ మనం చూసుకుంటే నిరుద్యోగులకు తగిన ఉద్యోగ అవకాశాలు కనుగొనడము, భవిష్యత్తులో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలను డేటాబేస్ సృష్టించడం. ఈ యొక్క కౌశలం సర్వే ప్రధాన ఉద్దేశము ఎవరైతే ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకు అందించడం, అలాగే 10th నుంచి పీజీ వరకు చదువుకున్న వారు ఎవరూ కూడా ఖాళీగా ఉండద్దు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని మనకు ఈ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మనకు చెప్తున్నటువంటి విషయాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరు పాల్గొనవచ్చు? మనలో మనం క్వశ్చన్ చేసుకుంటే ఎవరు పాల్గొనవచ్చు? 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గలవారు, 10వ తరగతి నుంచి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు, ప్రస్తుతం చదువుకుంటూ
పొజిషనింగ్ చేస్తున్న విద్యార్థులు కూడా గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆసక్తి చూపని వారు కూడా ఇప్పుడు పాల్గొనవచ్చు. ఈ సర్వేలో ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి సర్వే జరిగింది, అప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపని వారు కూడా ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపి మళ్ళీ కూడా ఈ సర్వేలో పాల్గొనవచ్చు. కౌశలం సర్వే నిర్వహణ విధానం. ఒకటోది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. ఇది ఒకటో దాంట్లో సంబంధించిన మొత్తము. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మన ఇంటికి వచ్చి సర్వే చేయడం జరుగుతుంది. ఎంత చదువుకున్నావు, నీ దగ్గర చదువుకున్న సర్టిఫికెట్లు ఏమున్నాయి, దేనికి సంబంధించినటువంటి అనుభవం ఏమన్నా ఉందా, ఇంతకుముందు ఎక్కడైనా పని చేసినావా, ఇలాంటి విషయాలు అడుగుతారు. ఇది నాకు తెలిసిన మట్టుగా అయితే ఇంకా కూడా వేరే కూడా అడుగుతారు. రెండోది ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఐడి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక మూడవది మీ క్వాలిఫికేషన్, మార్కుల శాతం, కాలేజీ పేరు, జిల్లా వివరాలు నమోదు చేస్తారు. నాలుగవది చివరగా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సర్వే అనేది పూర్తి చేస్తారు. 4 సమాధానాలతో కూడి మన సర్వే అనేది కౌశలం సర్వే అనేది పూర్తి అనేది జరుగుతుంది. ఇక్కడ మనకేమొచ్చింది అంటే ఇంతకుముందు మనం చూస్తాం కదా 10th నుంచి పీజీ వరకు చదువుకున్నవారు మళ్ళా కౌశలం సర్వే నిర్వహణ విధానం ఎలా ఉంది అంటే మన ఇంటికి వచ్చి సర్వే అనేది చేస్తారు. మనం ఆ సర్వేలో పాల్గొనాలి. ఒకవేళ మన ఇంటిగానే కదా పక్కింట్లో జరుగుతున్నా కూడా మనం వెళ్ళి తెలుసుకోవాలి. మన ఇంటికే వస్తారా లేదంటే గల్లీల్లో ఎక్కడికైనా పిలిచి మీటింగ్ లాగా అక్కడే పెడతారా తెలుసుకోవాలి. మనం ఖచ్చితంగా మన గ్రామంలో మన వార్డులో ఈ కౌశలం సర్వే జరుగుతుంది అని జాటింపు లేకపోతే చెప్పించడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు మనము ఎలాగైనా మనం ఖచ్చితంగా అటెండ్ కావాలి. కాకపోతే మాత్రం అది తప్పిదం మనదే అవుతుంది. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, ఓటీపీ వెరిఫికేషన్ కోసం మొబైల్ నంబరు లింకు చేసిందై ఉండాలి. లింకు దేనికి? ఆధార్ కార్డుకు లింకు చేసిన మొబైల్ నంబర్ ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడి అన్ఆప్షనల్, అంటే ఈమెయిల్ ఐడి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ఆప్షనల్ ఇచ్చేసారు దీన్ని. ఇంకా విద్యార్హత సర్టిఫికేట్లు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇది ఈటెన్సీ మార్కులు, మెమోలు లేదా CGPA వివరాలు కూడా ఇక్కడ మనకు అవసరమయ్యే డాక్యుమెంట్లు అని చెప్తా ఉన్నటువంటి విషయము. మీ పేరు లిస్టులో లేకపోతే ఏం చేయాలి? మీ పేరు ఫ్రీ ప్యాప్ లేపేడు లిస్టులో లేకపోతే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సంప్రదించండి. మీరు ఆధార్ సెర్చ్ ఆప్షన్ ద్వారా మీ వివరాలను కొత్తగా నమోదు చేస్తారు. తర్వాత మీరు పేరు అవసరమైన డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మనకు లాస్ట్ హైలైట్స్ అన్నట్టు ఇది. ఇక్కడికి మనము ఏదైతే చూసినామో చదువుకున్నది, అలాగే మనకు సంబంధించినట్టు సర్వే ఏ విధంగా జరుగుద్ది, ఎవరెవరు దీంట్లో అర్హులు ఉంటారు అనే విషయాన్ని పూర్తిగా చూసినాం. కాబట్టి మీరు సర్వే జరుగుతుంది, ఆల్రెడీ సర్వే జరుగుతుంది, స్టార్ట్ అయింది. కాబట్టి ఏ జిల్లాలు ఏ గ్రామాల వారు కూడా మిస్ కావద్దు ప్రతి ఒక్కరు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే 10th నుంచి పీజీ వరకు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండవద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఎంతవరకు అనేది. కౌశలం సర్వే హైలైట్స్. ఈమెయిల్ ఓటీపీగా తప్పనిసరి కాదు, ఆప్షనల్ అని చెప్పారు. అది 10వ తరగతి కంటే తక్కువ చదివిన వారు కూడా ఇప్పుడు పాల్గొనవచ్చు. ప్రస్తుతం చదువుకున్న విద్యార్థులు ITI, డిప్లొమా, డిగ్రీ, పీజీ కూడా సర్వేలో చేర్చబడ్డారు. ఇక లాస్ట్ ముగింపు. కౌశలం సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక గొప్ప అవకాశం. ఇంట్లో కూర్చొని సరైన నైపుణ్యం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక మీరు సర్వేలో పాల్గొనకపోతే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించండి. సర్వే అయిపోయింది అని మనకు కనుక తెలిస్తే ఖచ్చితంగా మనము ఈ సర్వేకు సంబంధించి మన గ్రామ వార్డు సచివాలయాల్లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకున్న తర్వాత మనం అక్కడ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. సార్ మేము సర్వే చేయాలనుకున్నాము కానీ సర్వే మిస్ అయిపోయింది అని. అప్పుడు మనకు మళ్ళీ కొత్తగా మన పేరు యాడ్ చేసి మన వెరిఫికేషన్ కోసం మనది లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఇది విషయం. దీంట్లో మీకు ఏమైనా మిస్ అయి ఉంటే మీరు కింద కామెంట్ చేయాలా ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇది
మన జీవితానికి సంబంధించినటువంటి ఒక ఘట్టం అన్నట్టు. ఖచ్చితంగా మనము ఉద్యోగం రావాలంటే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్లో మనం ఖచ్చితంగా మనకు దొరకాలంటే ప్రయత్నం అనేది చేయక తప్పదు. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు అర్థమైందని అనుకుంటున్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.